రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లనున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని సూచించింది. మరోవైపు తాడిపత్రిలో ఇవాళ శివుడి విగ్రహాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతిష్ఠించనున్నారు. తాడిపత్రికి తరలి రావాలని పార్టీ శ్రేణులకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లనున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని సూచించింది. మరోవైపు తాడిపత్రిలో ఇవాళ శివుడి విగ్రహాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతిష్ఠించనున్నారు. తాడిపత్రికి తరలి రావాలని పార్టీ శ్రేణులకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ శ్రీ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ పెద్ద ఎత్తున హై టెన్షన్ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఏడాది అంటే ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇదే రకమైనటువంటి టెన్షన్ వాతావరణము ప్రతిరోజు తాడిపత్రిలో ఏదో రకంగా ఇలాంటి వాతావరణమే నెలకొనింది. అయితే పెద్దారెడ్డి అంటే మాజీ వైసీపీకి చెందినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామమైనటువంటి సొంత ఊరు సొంత నియోజకవర్గమైనటువంటి తాడిపత్రికి ప్రతిసారి రావాలనుకోవడము, దాన్ని అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ తర్వాత టీడీపీకి చెందినటువంటి సీనియర్ లీడర్ అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డి అడ్డుకోవడం జరుగుతూనే ఉంది. ఈ సందర్భంలో ప్రతిసారి అక్కడ టెన్షన్ వాతావరణమే నెలకొని ఉంది. ఈ విధానము అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసు సిబ్బందికి కూడా తీరని అంటే పెద్ద వివాదమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన ఊరికి తన ఇంటికి తాను సొంతంగా ఎందుకు వెళ్ళలేను, ఈ పరిస్థితిపై సమీక్షించండి అంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీంతో హైకోర్టు కోర్టు ఆయనను ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్లాలని పోలీసులను సూచించడం జరిగింది. ఆ పోలీసు ఫోర్స్ తో ఆయన ఇవాళ తాడిపత్రికి చేరుకోనున్నారు. ఈ సందర్భంలో జేసీ దివాకర్ రెడ్డి సైతం ఇవాళ ఒక దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ తాడిపత్రిలో శివుని ప్రతిష్ట చేస్తున్నారు. ఈ ప్రతిష్ట కోసం స్థానికంగా అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఉంటున్నటువంటి కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో ఈ తాడిపత్రిలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇదే విధానము దాదాపుగా గడచిన వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఇదే రకమైనటువంటి వాతావరణము చీమ చిటుక్కుమన్నా కూడా ఇక్కడ హై టెన్షన్ నెలకొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే తాను అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో అనేక ఇబ్బందులకు గురి చేశారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పేటువంటి మాటలు గతంలో ఇదే విధమైనటువంటి పరిస్థితుల్లో స్వయంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి స్వయంగా తన అనుచరులతో కలిసి వెళ్లి అక్కడ ఆయన ఇంట్లో అతని జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చున్నటువంటి కుర్చీలో కూడా కూర్చొని అక్కడ రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వబోమని, అడుగు పెడితే ఎలాంటి టెన్షన్స్ వాతావరణం కానీ తర్వాత ఘర్షణలు గొడవలు జరిగితే దానికి బాధ్యత తాము వహించబోమని కూడా చాలా సార్లు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ప్రతిసారి పోలీసులు పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను మోహరించడము, టెన్షన్ వాతావరణం నెలకొనడము, పెద్దారెడ్డిని ఊర్లోకి అంటే తాడిపత్రిలోకి అనుమతించకుండా తిరిగి వెనక్కి పంపించడము, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే వస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో పెద్దారెడ్డి కోర్టును ఆశ్రయిస్తే
ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ తో పోలీసులే ఆయన స్వయంగా తాడిపత్రికి తీసుకెళ్లాలని కూడా హైకోర్టు సూచించడం జరిగింది. దీంతో ఇవాళ టెన్షన్ వాతావరణం నెలకొంది. అదే విధంగా ఇదే రోజు జేసీ దివాకర్ రెడ్డి కూడా శివుని ప్రతిష్ట జరుగుతున్న దృష్ట్యా ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో, ఎలాంటి టెన్షన్ వాతావరణం ఏర్పడుతుందో, ఎలాంటి ఘర్షణలు రేగుతాయో అనేటువంటి టెన్షన్ లో తాడిపత్రి వాసులు ఉంటున్నారు. శ్రీ రైట్, థ్యాంక్ యూ హుసేన్. కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని విలీన మండలాల్లో అమలు కావడం లేదు. కూనవరం, విఆర్పురం, ఎటపాక, చింతూరు మండలాల్లో అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో ఆయా మండలాల్లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రాలేదు. ఈ మండలాలకు వచ్చే ఆర్టీసీ బస్సులు తెలంగాణలోని భద్రాచలం వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని అంతరాష్ట్ర సర్వీసులుగా ఆర్టీసీ అధికారులు చూపుతున్నారు. ఈ బస్సుల్లో 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే భద్రాచలం పట్టణం వస్తుంది. మిగతా ప్రయాణం అంతా ఏపీలోనే సాగుతుంది. అయినా అధికారులు వీటిని అంతరాష్ట్ర సర్వీసులుగా పరిగణించడంతో 4 మండలాల మహిళలకు ఉచిత బస్సు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఏపీలోని చివరి స్టాప్ వరకైనా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మహిళలు కోరుతున్నారు. మేము వచ్చామండి. వాళ్ళ ఆధార్ కార్డు ఫ్రీ లేదంటున్నారు. మాకు డబ్బులు లేవండి. మా పరిస్థితి ఏంటండి? మాకు డబ్బులు లేకుండా ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు తెచ్చుకున్నామని గుర్తుగా మేము తీసుకొచ్చుకుంటే ఆధార్ కార్డు ద్వారా ఫ్రీ లేదని వస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? మాకు ఆగస్టు 15 ఫ్రీ అన్నారు కాబట్టి మేము గుర్తుగా వచ్చాము ఆధార్ కార్డు పట్టుకుని. నేను వాటికి వెళ్ళాలండి. లక్ష కుమారం మండలం గ్రామానికి వెళ్ళాలండి. నడవాలంటే దూరం అండి. మాకు ఫ్రీ బస్సులు అన్ని లేక మాకు అన్ని గ్రామాలకి ఎలా ఇచ్చారు ఫ్రీగా మాకు కూడా అలాగే ఇవ్వండి సార్. మాది బిఆర్పురం మండలం. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళడానికి బస్ గురించి ఉన్నాము. ఫ్రీ టికెట్స్ అన్నారు కానీ లేడీస్కి ఫ్రీగా లేదని తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి అన్నారు. మాకు మా తల్లిదండ్రులు కలవడానికైనా, మేము ఇక్కడికి రావడానికైనా, రాజమండ్రి వెళ్ళి చదువుకోవడానికైనా, సెలవులకి ఇంటికి వెళ్ళి రావడానికి ఫ్రీ టికెట్స్ తీసుకుంటున్నారు. ఫ్రీ డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడ ఫ్రీ బస్సులు అన్నారు కాబట్టి మేము చాలా సంతోషించాము. ఇంకా లేని వాళ్ళు కూడా చదువుకోవడానికి వెళ్తారు కదా, వాళ్ళకి డబ్బు లేని పరిస్థితిలో దూరం ఊరు కూడా వెళ్ళి చదువుకోలేకపోతున్నారు. రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్ అన్నారు. ఈ ప్రాంతానికి వచ్చి మా 4 మండలాలకి కోనవరం, ఈ 4 మండలాలకు వచ్చి ఫ్రీ బస్ అనేది లేదంటున్నారు. మేము బస్సు ఎక్కితే కూడా మాకు టికెట్ అని అడుగుతున్నారు. ఇక్కడ అంత రాష్ట్రం అంతా బస్ అన్నారు, మళ్ళీ లేదు కండిషన్ అన్నట్లు అంటున్నారు. మాకు కంపల్సరీ మా 4 మండలాలకి ఫ్రీ బస్ అనేది ఇప్పించాలి. ఈ కాలేజీలు కానీ మా పిల్లలు పై చదువులు కానీ వెళ్ళినా, పెద్దవాళ్ళు అనేది వెళ్ళినా నిన్నటి నుంచి మేము బస్సు ఫ్రీ అని అనుకుంటున్నాం కానీ ఎక్కితే టికెట్ అని అడుగుతున్నారండి. కంపల్సరీ మీరు మాకు ఫ్రీ బస్ అనేది సదుపాయం కల్పించగలరని కోరుతున్నాను. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాలకు ఆరెంజ్ అలర్ట్లనైతే జారీ చేశారు.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భూపాల్పల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్, మహముత్తారం మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చండ్రుపల్లి వాగులోకి భారీగా వరద నీరు చేరుతోంది. అన్నారం, నాగపల్లి, మద్దులపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అన్నారం సరస్వతి బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉంచడంతో భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లాలో మరోసారి భారీ వర్షం కురిసింది. గత రాత్రి కురిసిన వర్షం కారణంగా కోటపల్లి మండలం ఎద్దులబదం తూతుంగ వాగు సమీపంలో అటవీ ప్రాంతంలో రహదారి తెగిపోయింది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామాల ప్రజలు నిత్యావసరాల కోసం కూడా బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. త్వరగా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి రహదారి పునరుద్ధరణ అత్యవసరమని కోరుతున్నారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. రేవంత్, ఉత్తమ్ కు నీళ్ల విలువ తెలియదని మండిపడ్డారు. ప్రభుత్వం నీళ్లను ఒడిసిపట్టడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పై కోపంతో కాంగ్రెస్ సర్కార్ రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్నే ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది. ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 62,000 క్యూసెక్కుల వరద వస్తా ఉంది. బట్ ఈ నిమిషానికి 62,000 క్యూసెక్కులు కడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది. బట్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే 150,000 క్యూసెక్కులు వదిలినారు. సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుంది. 62,000 క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసింది. నంది మేడారంలో కట్కొత్తితే రోజుకు 2 టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్మానేర్లో పడతాయి. నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన. అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి, వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం. దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేదు. ఇది దుర్మార్గం. ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఎవడైనా చుక్కను ఒడిసి పడతాడు రైతుల కోసం. ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు. మీరు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. ఇలా కృష్ణా నదిలో నీళ్లు సముద్రం పాలవుతున్నాయి, గోదావరిలో నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. గుడ్లప్పగిచ్చి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు. తన రాజకీయాల కోసం రైతుల మీద పగ, ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది. ఎవరైనా
రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. బేగంపేట, ప్రకాశం నగర్ లో మోకాళ్ల లోతు నీరు చేరి నిద్రలేని రాత్రిని గడిపినట్లు స్థానికులు వాపోతున్నారు. నాలాలను ఆక్రమించి కట్టడం వల్లే ఏ చిన్నపాటి వర్షం వచ్చినా వరద నీరు పేరుకుపోయి అవస్థలు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని ఎన్ఎస్డిపి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వలన కానీ ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 22 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్నారు. 22 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి 1,71,974 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,98,152 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2,13,660 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 587.30 అడుగులు ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 305.6838 టీఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. గాంధీభవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. వరంగల్ జిల్లా నేతల పంచాయతీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై చర్చించారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనది ఫైర్ ఇంజిన్ పని అని అన్నారు. మంటలు పెంచడం తన ఉద్దేశం కాదన్నారు. మంటలు ఆర్పడానికే తను ఉన్నానని తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. వరంగల్ నేతల పంచాయతీ కొలిక్కి వచ్చిందని తెలిపారు. 3 సీనియర్ నేతలతో కమిటీ వేయాలని నిర్ణయించామన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వచ్చే వారంలో మరోసారి భేటీ అవుతామని, అన్ని విషయాలు పరిశీలించి వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వరంగల్ సంబంధించి సబ్జెక్టు ఒక కొలిక్కొచ్చి అందరూ కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చామన్న సంగతి మీ అందరికీ చెప్పినాం. అయితే ఆ 2 గ్రూపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సమన్వయపరచడానికి ఒక 3 సీనియర్ కాంగ్రెస్ పార్టీల నాయకులతో పోటీ వేయాలని పిసిసి అధ్యక్షుడికి మా డిసిప్లినరీ కమిటీ తరఫున ఒక లెటర్ రాశాం. 3 సీనియర్ నాయకులతో వేస్తే అక్కడున్న 2 గ్రూపుల నాయకులతో మాట్లాడి సమన్వయపరిచి పని చేసుకుంటారు, బాగుంటుందని అదొక నిర్ణయం చేశాం. ఇక్కడ గజ్వేల్ దగ్గర మొన్న విజయ్ అని ఒక ఎస్సీ యువకుడి మీద డిసిసి ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు వారు అనుయాయులు దాడి చేశారని మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారితో పాటు వేరే వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మీద చాలా వివరాలన్నీ తెలుసుకున్నాం. విజయ్ కుమార్తో వారితో పుచ్చి అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి నాయకులతో 10 మంది అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మా కమిటీ ఒక నిర్ణయానికి ఏమొచ్చిందంటే, ఈ విషయాలన్నీ ఈ సమస్య జరిగినప్పుడు వివేక్ గారు ఇన్ఛార్జి మినిస్టర్ వారి సమక్షంలోనే జరిగిందని చెప్పారు. అందువల్ల వారితోని అక్కడ దామోదర్ రాజనరసింహ గారు దళిత మంత్రి వారితోని అక్కడ ఉన్న ఇతర నాయకులు మొత్తం అందరితో ఏం జరిగిందో సంపూర్ణంగా పూర్తిగా లోతుగా ఆలోచించి ఒక రిపోర్ట్ను తయారు చేయడానికి 4 కమిటీ మెంబర్స్తో ఒక కమిటీని ఇచ్చారు. డిసిప్లినరీ కమిటీ మెంబర్స్. ఆ కమిటీకి కన్వీనర్గా శ్యామ్ మోహన్ గారు ఉంటారు కన్వీనర్గా. నెంబర్ 2 కమలాకర్ రావు గారు ఉన్నారు. నెంబర్ 3 నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. నెంబర్ 4 డాక్టర్ రామకృష్ణ గారు. ఈ 4 కూడా 10 రోజుల లోపల ఈ ఇన్సిడెంట్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాని తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం. వరంగల్ సంబంధించి సబ్జెక్టు ఒక కొలిక్కొచ్చి అందరూ కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చామన్న సంగతి మీ అందరికీ
హైదరాబాద్ రామాంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో 5గురు మృతి చెందగా మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. గోఖలేనగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో 5గురు మృతి చెందగా మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. గోఖలేనగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ రామంతపూర్ లో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే కృష్ణాష్టమి వేడుకల్లో యొక్క కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే 5 మంది కూడా చనిపోయారు. అయితే చనిపోయిన వారికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు కూడా వెల్లడించారు. శ్రీకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా దీనికి సంబంధించి కూడా 5గురిని కూడా గుర్తించారు. మరోవైపు కొంతమందికి కూడా గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మ్యాన్ కూడా గాయాలు అయినట్లుగా దీనికి సంబంధించి అతన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక కృష్ణాష్టమికి సంబంధించిన రథం ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కి గురి కావడంతో ఒక్కసారిగా అక్కడ 5 మంది అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క విషాద ఘటన పైన కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ చనిపోయిన వారికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు. మొత్తం పూర్తిగా రామంతపూర్ యొక్క ప్రాంతంలో పూర్తిగా విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. ఎందుకంటే శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం, 5 మంది చనిపోవడం మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా దీనికి సంబంధించి అందరూ కూడా పాల్గొన్న నేపథ్యంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడము, అక్కడ 5 మంది చనిపోవడం మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి కూడా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా కన్నీరు మొండిగా విలపిస్తున్నారు. పవన్, మరో 4గురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరి వారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు? అయితే విద్యుత్ షాక్ సంబంధించి మరొక 4గురికి మాత్రము గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రి కూడా తరలించారు. అయితే ప్రస్తుతం మాత్రం వారి ఆరోగ్య పరిస్థితి మాత్రం డాక్టర్లు ఇంకా 24 hours గడిస్తే కానీ చెప్పలేమని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మ్యాన్ శ్రీనివాస్ కూడా ఇందులో గాయాల పాలయ్యాడు. అతన్ని కూడా ఆసుపత్రి కూడా తరలించారు. అతని పరిస్థితి కూడా 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని చెప్పి కూడా ప్రజెంట్ ఈ యొక్క డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క విషాద ఘటన పైన దీనికి సంబంధించి మాత్రము పూర్తిగా రామంతపూర్ లో మొత్తం అంతా కూడా చాలా మంది కన్నీరు మొండిగా విలపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రజెంట్ చనిపోయిన వారికి సంబంధించిన డెడ్ బాడీస్ కూడా మార్చురికి కూడా తరలించారు. అయితే ఈ రోజు పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి యొక్క డెడ్ బాడీస్ కూడా కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్తారు. దాని తర్వాత మిగిలిన కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. అయితే మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం పోలీసులు మాత్రము ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా అక్కడ సీసీ ఫుటేజ్ కి సంబంధించిన యొక్క
విజువల్స్ కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అయితే పవన్ ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, బట్ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంత పెద్ద ఇష్యూ అంటే ఇంత పెద్ద సంఘటన జరగడం నిజంగా బాధాకరం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటారు వాళ్ళు? మొత్తానికి చూస్తే మాత్రం ఈ యొక్క రథం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పైన విద్యుత్ షాక్ సంబంధించిన నేపథ్యంలో ఒక్కసారిగా వైరు తగలడము, అక్కడికక్కడే ఒక్కసారిగా ఈ యొక్క ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో ఎవరు కూడా ఎలాంటి సంబంధించిన విషయాన్ని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక రథం మాత్రము ముంగడికి వెళ్తున్న నేపథ్యంలోనే ఒక్కొక్కసారిగా విద్యుత్ వైర్ కి తగలడము, పూర్తిగా రథం మొత్తం కూడా ఇనుముతోని తయారు చేసి ఉండడంతో ఒకసారిగా అక్కడ దాన్ని పట్టుకున్న వారంతా కూడా దీనికి సంబంధించి 5 మంది చనిపోగా మిగతా వారికి కూడా గాయాలయ్యాయి. అంతేకాకుండా నిన్న ఒక వర్షం కురిసిన నేపథ్యంలో మరింత ప్రమాదం కూడా చోటు చేసుకుంది అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే వర్షం నేపథ్యంలో కూడా విద్యుత్ షాక్ అతి త్వరగా దీనికి సంబంధించి కూడా ఆ ప్రమాదం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా కొంత ఆ యొక్క వర్షం నేపథ్యం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అంతా కూడా కొంత నిర్లక్ష్యం వల్లనే జరిగిందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు రామంతపూర్ విద్యుత్ డివిజన్ కి సంబంధించి వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? అయితే విద్యుత్ సంబంధించిన వారు మాత్రము ఎలాంటి సమాధానం మాత్రం చెప్పలేడు. అయితే ఇదంతా కూడా ఎక్కడెక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన కూడా ప్రజెంట్ ఇదంతా కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే విద్యుత్ సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే వైర్లు చాలా కిందికి ఉండడం కూడా కొంత ఈ సంబంధించిన ప్రమాదానికి కారణంగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ వైర్స్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నాయి దానికి సంబంధించి కూడా విద్యుత్ శాఖ అధికారులు కూడా ఆ యొక్క ఆరా తీస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క సిచ్యువేషన్ సంబంధించి ఒక్కసారిగా ఊహించని పరిణామం నేపథ్యంలోనే చోటు చేసుకుంది. ఎందుకంటే ఒక శ్రీకృష్ణ జన్మాష్టమి సంబంధించిన ఊరేగింపు రథం ఒక్కసారిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సెకండ్స్ లో ఒక పూర్తిగా ఈ యొక్క సిచ్యువేషన్ కూడా జరిగిపోయింది. అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. గాయాల పాలైన వెంటనే హాస్పిటల్ తరలించడము ఊహించని పరిణామం ద్వారా ఒక్కసారిగా ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. దీనిపైన అందరూ కూడా ఒక్కసారిగా తేరుకునే లోపే పూర్తిగా జరిగిపోయేంతా కూడా జరిగిపోయింది కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఏం చేయాలనే దానిపైన కూడా ఆలోచించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.